హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రియాజ్. బిఎస్ఎన్ఎల్ నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తూ ఒక షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ షార్ట్ నోటీస్లో ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరెవరు అర్హులు మాత్రమే చెప్పడం జరిగింది. సో ఒరిజినల్ నోటిఫికేషన్ అనేది త్వరలో అయితే రానుంది. విత్ ఇన్ 1 monthలో అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పటి వరకు ఇదొక హింట్ అని చెప్పొచ్చు. ఓకే, సో అందరైతే ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో త్వరగా అయితే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మా గ్రూప్స్ అడ్డా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. క్లాసెస్ అనేవి బిఎస్ఎన్ఎల్ సంబంధించి స్టార్ట్ అయి ఉన్నాయి. ఓకే, బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసే జేటీఓస్, జూనియర్ టెలికామ్ ఆఫీసర్స్ నుంచి మేమైతే క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో మేము క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఓకే, సో ఫుల్ సిలబస్ అనేది ఇన్ టైంలో మేము కంప్లీట్ చేస్తాం. సో అందరూ కూడా గ్రూప్స్ అడ్డా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని క్లాసెస్కి అయితే ఎన్రోల్ అవ్వండి. అలాగే గ్రూప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ముందుగా ఆ షార్ట్ నోటీస్ ఏంటి, సో అందులో ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. షార్ట్ నోటీస్లో ఏం చెప్పున్నారంటే, సో మొత్తం సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ స్ట్రీమ్కి సంబంధించి మొత్తం 95 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఇందులోని పే స్కేల్ ఎంత ఉంటుంది అంటే 24,900 నుంచి 50,500 వరకు పే స్కేల్ ఉంటుంది. అలాగే ఏజ్ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 21 నుంచి 30 years ఉంటుంది. ఓకే, సో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. వన్స్ న్యూ నోటిఫికేషన్ వచ్చి ఇన్ డీటెయిల్ నోటిఫికేషన్ వస్తే మనకి మొత్తం అయితే తెలుస్తుంది క్లారిటీగా. బట్ వాళ్ళు ఒక హింట్ ఇచ్చారు. సో వీటికి ఎవరు ఎలిజిబుల్, ఓకే, ఓన్లీ ఈసీ వాళ్ళు కాకుండానే సో వేరే బ్రాంచెస్ కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, సో ఈసీ వాళ్ళ సబ్జెక్ట్స్ కూడా వీళ్ళు ప్రిపేర్ అయి ఉంటే ఈజీగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇందులో టెలికామ్ ఆపరేషన్స్ స్ట్రీమ్ సంబంధించి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచులర్ డిగ్రీ చేసి ఉండాలి. ఓకే, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 60% మార్క్స్ అయితే ఈక్వివలెంట్ ఇంజనీరింగ్ డిగ్రీలో ఉండాలి. సో వాళ్ళే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. సో 60% కంటే లెస్ దెన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లికబుల్ కాదు, అప్లై చేసుకోకూడదు. ఓకే, సో ఇందులో ఏ బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఓన్లీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కంప్యూటర్ సైన్స్. ఓకే, సో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ట్రిపుల్ చేసి ఉంటారు కదా, సో ట్రిపుల్ చేసి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఓకే, సో వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్పినంత మాత్రాన సో ఈ సబ్జెక్ట్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఎలా అంటే గేట్ సిలబస్, ఓకే, గేట్ సిలబస్సే ఉంటుంది. మ్యాక్సిమం సిలబసెస్లో మార్పులే ఉండవు, మ్యాక్సిమం గేట్ సిలబస్సే ఉంటుంది. బట్ ట్రిపుల్ వాళ్ళకి, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, ఆ మ్యాక్సిమం కామన్ సబ్జెక్ట్సే వెయిటేజ్ అంతా కవర్ చేస్తాయి. ఓకే, బట్ ట్రిపుల్ వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే ఏడీసీ చదవాల్సి వస్తుంది, అలాగే కమ్యూనికేషన్ చదవాల్సి వస్తుంది. సో టెలిమెట్రీ సిస్టమ్, బేసిక్స్ ఆఫ్ టెలిమెట్రీ సిస్టమ్ అవి చదవాల్సి వస్తుంది. సో 1 step ఫార్వర్డ్ చేసి సో వేరే బ్రాంచెస్ వాళ్ళు వాళ్ళ సిలబస్ని, ఎలక్ట్రానిక్ సిలబస్ని కొంచెం ఒక 60 to 70% కంప్లీట్ చేసినా కూడా ఈజీగా ఎగ్జామ్ అయితే క్రాక్ చేయొచ్చు. ఓకే, సో దానికోసంగా మిగతా బ్రాంచెస్ వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ కాబట్టి మీరు ఈ ఛాన్స్ అయితే వదులుకోవద్దు. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా విత్ ఇన్ 1 monthలో అయితే వస్తుంది. సో అందులో ఇన్ డీటెయిల్గా సిలబసెస్ అన్నీ ఉంటాయి. ఓకే, అందులో మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ద షెడ్యూల్ ఆఫ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది, ఫీ ఏంటి, ఓకే, అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి లింక్, అవన్నీ అయితే ఎగ్జామ్ డేట్ అన్నీ అయితే బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్లో అయితే వాళ్ళు పొందుపరుస్తారు. ఓకే, సో త్వరలో అయితే దీనికి సంబంధించి అఫీషియల్ ఒరిజినల్ నోటిఫికేషన్ అనేది మేము త్వరలో చూడబోతున్నాం. సో అందుకే మీరందరూ టైం వేస్ట్ చేసుకోకుండా త్వరగా అయితే క్లాసెస్కి ఎన్రోల్ అవ్వండి. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో అయితే మేము క్లాసెస్ కండక్ట్ చేస్తాం. గేట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు జేటీఓస్తో అయితే క్లాసెస్ మేము చెప్తాం. ఓకే, సో ఇన్ డీటెయిల్ వ్యూగా టెస్ట్ సిరీస్, లెక్చర్ నోట్స్, ఓకే, అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్ అన్నీ అయితే మేము ప్రొవైడ్ చేస్తాం. తొందరగా అయితే క్లాసెస్కి ఎన్రోల్ అవ్వండి. సో విత్ ఇన్ 1 monthలో నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కూడా 2-3 monthsలో అయితే కండక్ట్ చేసేస్తారు. సో చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన పోస్టులు. ఇంతకుముందు త్రూ గేట్గా అయితే బిఎస్ఎన్ఎల్లో తీసుకునేవాళ్ళు,
ట్రైనీగా. బట్ ఇప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సపరేట్గా. సో అందుకే ఈ ఛాన్స్ వదులుకోవద్దు. సో 95 పోస్టులు ఉన్నాయి. సో పోస్టులు కూడా లిటిల్ బిట్ కొంచెం ఎక్కువే కంపేర్ టు స్టేట్ పిఎస్సిస్తో పోలిస్తే పోస్టులు కూడా ఇందులో ఎక్కువే. సో ఎవ్వరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వకుండా త్వరగా అయితే క్లాసెస్కి ఎన్రోల్ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన టైంకి మీరు మీ సిలబస్ని కంప్లీట్ చేసుకొని అయితే ఉండండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక టెస్ట్ సిరీస్ ఓకే రివిజన్లో ఉండాలే కానీ కొత్తగా అయితే అప్పటి నుంచి స్టార్ట్ చేయకూడదు. సో వాళ్ళకి ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కొంచెం కష్టం అయితే అవుతుంది. సో అందుకే ఇప్పటి నుంచే ముందు ఎలాగో ఏ స్టేట్లో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా సో లిటిల్ బిట్ ఇది కూడా కొంచెం ప్రిపేర్ అయితే అవ్వండి. సో మొత్తం సిలబస్ ఒకటే కాబట్టి సో ఏఈకి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ రాసుకోవచ్చు, అందులో నో డౌట్. సో వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆర్ఆర్బి జేఈకి ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ అండ్ ఎస్ఎస్సి జేఈకి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అప్లికబుల్. సో వాళ్ళు రాసుకోవచ్చు. సో అందరూ కూడా లాస్ట్ మినిట్ రష్ కాకుండా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు త్వరగా అయితే అప్లై చేసుకుని క్లాసెస్కి ఎందులో మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఓకే సో ఆల్ ద బెస్ట్. అందరైతే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే ఈసీఈ చదివి ఈ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ అలాంటి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. గేట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.